ఇప్పుడు తెలంగాణ ఫస్ట్ సీఎం వచ్చేసరికి మనకి కేసీఆర్ గారు, సెకండ్ ఇప్పుడు వచ్చేసరికి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ కంపారిజన్ ఆఫ్ టూ సీఎంస్ ఎవరిది బాగుంది సార్? అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నో విషయాలు చెప్పారు, చాలా పెద్ద పెద్ద ప్రకటనలు చెప్పారు. నేను వచ్చాక ప్రభుత్వంలో ఇలా ఉంటుంది, వాళ్ళని జైలు పెడుతున్నాము, కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబము తెలంగాణను ఈ విధంగా మోసపుచ్చింది, ఆ విధంగా మోసపుచ్చింది, ఆర్థిక వ్యవస్థను మార్చేస్తాము, ఇన్కమ్ తీసుకొస్తాము, అవి ఇస్తాము, ఇవి ఇస్తామని లేనిపోని హామీలు ఇచ్చి కేవలం మభ్యపెట్టి వచ్చినవాడు రేవంత్ రెడ్డి. ప్రజలు మోసపోయారు. అది తెలుసుకోవడానికి పెద్ద టైం ఏం పట్టలేదు, వెంటనే ఇమీడియట్గా 1 to 3 months తెలిసిపోయారు. హైదరాబాద్లో హైడ్రా అని చెప్పేసి కొంతమందిని టార్గెట్ చేసి హడావుడి చేయబోయి కోర్టులతోటి ఒక మంచి బీఫిటింగ్ రిప్రిమెండేషన్ జరిగింది. ద కోర్ట్స్ హ్యాస్ రిప్రిమాండెడ్ హిమ్ బికాజ్ హీ షుడెంట్ టేక్ ద కోర్ట్ ఇన్ టు ఇట్ హ్యాస్. ఆ జ్ఞానం లేకుండా చేసుకుంటూ పోవడము. అది ఆ తర్వాత మొన్న రీసెంట్గా హెచ్యు ల్యాండ్ విషయంలో భూములను ఏదో డెవలప్ చేస్తా అని చెప్పి తక్కువలో లాగేద్దామని ట్రై చేయడము, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అంటాము, వికలాంగులకు ఇస్తా అంటాము, ఏది పడితే నిరుద్యోగులకు ఇచ్చేస్తా అని చెప్పి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తా అని చెప్పడం, పనికిరాని అన్ని విషయాలు చెప్పేసాడు. కల్వకుంట్ల వాళ్ళు చేసింది పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరుతోటి మిషన్ భగీరథ, కాకతీయ, ఇలాంటి రకరకాల పేర్లతోటి రాష్ట్ర ప్రజల డబ్బులంతా దోచుకున్నారు. రిచెస్ట్ మెన్ అయిపోయారు వాళ్ళు. ఎక్కడో బంగారు తెలంగాణ వచ్చేస్తే అందరి జీవితాలు బాగుపడితేనే అందరూ ఊహించినట్టు మనందరం ఊహించుకున్నాం. పెద్దగా ఏం మారకపోగా ఒక కుటుంబం చాలా బలంగా పడి ఇవాళ రాజకీయాన్ని మార్చేశారు, చాలా డబ్బులమయం చేసేసారు. వేరే వాళ్ళకి అందే విధంగా లేదు రాజకీయం 10 years బ్యాక్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో మనకు అర్థమైపోతుంది. 50-100 కోట్ల రూపాయలు పెడితే ఎమ్మెల్యే కాలేదు కండిషన్ తీసుకొచ్చింది రాజకీయాన్ని వాళ్ళే. ఆ తర్వాత వ్యవస్థని మారుస్తా, ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తా అని వచ్చి మొత్తం ప్రగల్భాలు చెప్పి కనీస జ్ఞానం లేని ఒక అజ్ఞానిలాగా పరిపాలన చేస్తున్నాడు. అన్నిట్లోనూ వెనకదారితనం. ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను ప్రజలకు ఈ పాటికి అందరికీ అర్థమైపోయింది, ఈ ప్రభుత్వం ఈసారికి రాదు, ఇప్పటికే ఉంటుంది, నెక్స్ట్ టైం ఈ గవర్నమెంట్ ఉండదు. విజ్ఞానవంతులు ఉన్నారు తెలంగాణలో, మోసపోయినమనేటువంటి ఆలోచనలు ఉన్నారు, రైతులు ఉన్నారు. విద్యుత్ ఇస్తాము, రైతు భరోసా కింద అందరికీ ఇస్తాము, రుణమాఫీ అందరికీ ఇస్తున్నాను. రుణమాఫీ అందరికీ చేరలేదు, అడపదడప ఇచ్చారు, అందరికీ చేరలేదు. రైతు భరోసా దాంట్లో ఏదో మనం ఇస్తాను కొన్ని కండిషన్స్ ఇచ్చేసి, కొన్ని ఉచిత హామీలు ఇచ్చేసి, చిన్నగా స్టాప్ మార్క్ పెట్టేసి కండిషన్స్ అప్లై అన్నట్టుగా రైతు భరోసా. ఇక ఉద్యోగుల గురించి అయితే ఇప్పటి వరకు కొత్తగా పెద్ద నోటిఫికేషన్స్ ఏమీ లేవు. ల్యాండ్ల మీద భూములు అమ్ముకొని ఆ భూములతోటి రాష్ట్రం నడుపుదామనే ఆలోచనలో ఉన్నారు. ఇది ప్రజలు ఖచ్చితంగా దీన్ని స్వాగతించరు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో నుంచి బయటికి పంపిస్తారు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ని టార్గెట్ చేసింది దళిత బంధు అనే స్కీమ్ అందరికి లేదనేసి రాష్ట్ర గవర్నమెంట్కి ఎస్సీ నియోజకవర్గాలలో కొంచెం డౌన్ఫాల్ అయింది, అండ్ జనరల్ నియోజకవర్గం కొంచెం డౌన్ఫాల్ అయింది. ఇప్పుడు ఇదే దళిత బంధు స్కీమ్ని వీళ్ళు నేమ్ ఫ్యాబ్రికేట్ చేసి ఇప్పుడు అంబేద్కర్ అభయ హస్తం అని చెప్పేసి ఎస్సీ ఎస్టీలకు 12 లక్షలు అంటే మనకి ఆల్రెడీ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఉన్నాయి, ఎస్టీ కార్పొరేషన్ ఫండ్స్ ఉన్నాయి, దాన్ని డైవర్ట్ చేసి ఇప్పుడు అంబేద్కర్ అభయ హస్తం అని చెప్పి ఎస్సీ వాళ్ళకి 12 లక్షలు, ఎస్టీ వాళ్ళకి 12 లక్షలు ఇస్తాను. ఇప్పుడు దాకా ఆ స్కీమ్ గురించి బయట పెట్టట్లేదు. ఎందుకంటే వీళ్ళకి అర్థమవుతుంది కదండి, వీళ్ళకి ఎస్సీ ఎస్టీలు అంటే ఓట్ బ్యాంక్ అండి. అన్ఫార్చునేట్ ఎస్సీ ఎస్టీలు అర్థం చేసుకోవాలి. బికాస్ ఐ బిలాంగ్ టు ఎస్టీ కాబట్టి చెప్తున్నాను, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎట్లాగో వీళ్ళని ఏదైనా ఇస్తున్నామంటే ఆశపడతారు. అదే పని కేసీఆర్ గారు చేశారు. అది ఇస్తాము, ఇది ఇస్తాము అని చెప్పడం, అంబేద్కర్ పేరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు వాడడం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండే అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటికి ఇరిగేషన్ ఏర్పాటు చేయండి. చిత్తశుద్ధి ఉంటే వాటి రెగ్యులర్ చేయండి, ఆ భూమిని పండించుకుంటారు,
వాటికి విలువ వస్తుంది, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. దాని పక్కనే ఉన్నటువంటి వేరే వాళ్ళ ల్యాండ్ అన్నిటికీ ఏంటంటే ల్యాండ్లో ఎక్కడైనా అన్టచబుల్ ఉంటుందండి. ఒక పర్సన్స్కి అన్టచబుల్స్ అంటారు మీకు, కానీ ల్యాండ్ కూడా వాళ్ళకి ఎస్సీ ఎస్టీ చెంది ఉన్న భూమి అసైన్ చెల్లదు, అమ్మడం కుదరదు, తాకట్టు పెట్టుకోవడం కుదరదు. 170లో ఉన్నాయండి, వాటిని కొలాటలు పెట్టడం కుదరదండి. ట్రైబల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలో ఉంది ఎక్కడుంది, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నారు. ఇలా పరిస్థితి ఎక్కడ ఇక్కడ పోడు భూములు ఉన్నాయి, పట్టాలు లేవు. మీరు వాళ్ళ మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటే కాంక్రీట్ ఆలోచనతో చేస్తే అవుతుంది. ఎప్పుడు మోసం చేసుకుంటూ పోదామంటే కొంత టైం పట్టవచ్చు, కానీ ఖచ్చితంగా విజ్ఞానవంతులు వస్తున్నారు, వాళ్ళ జరుగుతున్న అన్యాయం జరుగుతుంది తెలుస్తుంది. ఖచ్చితంగా బిఫిటింగ్ రిప్లై రాబోతుంది. రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. అయితే ఎందుకు ఈ ప్రశ్న వేసినంటే, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి వచ్చేసరికి షెడ్యూల్ క్యాస్ట్ నుంచి ఉన్నారు కదా, ఆ వాళ్ళ వర్గానికి కూడా తను హెల్ప్ చేయలేకపోతున్నాడు. ఉప ముఖ్యమంత్రి గారు మన ఖమ్మం జిల్లా నుంచి ఉండడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్నాను, ఐ వాజ్ రియల్లీ వెరీ హ్యాపీ వెన్ హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ అవర్ డిస్ట్రిక్ట్. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ యాక్చువల్లీ దెన్. కానీ ఈ జిల్లా నుంచి ఉంది, అతని మీద ఫస్ట్ నుంచి వచ్చినటువంటి ఆరోపణలు, ఓపెన్గా వచ్చిన ఆరోపణలు, అందరికీ తెలిసిన ఆరోపణలు, 8% 10% ఇస్తే కానీ బిల్స్ రావట్లేదు. నాకు చాలామంది చెప్పారు, నేను కూడా ట్రై కూడా చేస్తాను, వేరే మాకు రావాల్సిన బిల్. వీళ్ళు రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి, బలహీన వర్గాల గురించి పనిచేసేవాళ్ళండి. వీళ్ళు బలహీన వర్గాలు అని కేవలం ఎదగడానికి వాడుకుంటారు. దే ఆర్ జస్ట్ మేకింగ్ యూజ్, దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దేర్ కమ్యూనిటీ. ఇంటర్నల్గా కాదండి వాళ్ళు, వాళ్ళ ఆలోచనలు పూర్తిగా హయ్యర్ వర్గాలకు చెందినవాడు. ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, వాళ్ళ బతికే జీవన విధానం కావచ్చు చాలా ఉన్నతమైన వర్గాలకు చెందినటువంటిగా ఉంటుంది. కానీ పుట్టుకతో బలహీన వర్గాలకు చెందిన వాడిని కాబట్టి నేను చేసేస్తా అని అంటే నమ్మడానికి ఏం లేదండి, ఏం చేయలేవాడు. ఖమ్మం జిల్లాలో బలహీన వర్గాలకి ఫలానా స్కీమ్ తీసుకొస్తున్నాను, చేశాను. ఒక 2 మండలాలు, ఒక మండలంలో దళిత బంధు, ఈ మండలం నా మండలంలో కేటాయించుకోవడము, ఆ 20 మందికో 50 మంది వాళ్ళ మనుషులకు ఇవ్వడము. కల్వకుంట్ల ప్రభుత్వంలో జరిగింది అదే, ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. కానీ నిజంగా ఉన్నటువంటి జనాభా ఎంత, ట్రైబల్స్ ఎంతమంది ఉన్నారు, 10% పాపులేషన్కి 10% రిజర్వేషన్ కల్పించండి. ఎస్సీలు ఉన్నారు, ఇవాళ డివిజన్ జరిగింది, అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ సమానంగా, అంటే వాళ్ళు ఆర్థికంగా, ఇంటెలెక్చువల్గా, రాజకీయంగా పైకి తీసుకొస్తే అప్పుడు మనం అంబేద్కర్ పేరు వాడితే బాగుంటుందండి. అంబేద్కర్ ఆశయం ఉందండి, అంబేద్కర్ గారి ఆశయము వెనుకబడిన వర్గాలను పైకి తీసుకురావడానికి ఆయన రాజ్యాంగంలో కొన్ని ప్రివిలేజెస్ కల్పించారు. ఆ ఉన్న వాటిని సక్రమంగా అమలు చేసి కొత్తగా చేయాల్సిన అవసరం ఏం లేదండి. వాటిని ఖచ్చితంగా చేయగలిగితే రాజకీయంగా ఇవాళ ఒక వాయిస్ ఉందండి, ఎస్సీ ఎస్టీల వాయిస్ ఉందండి. ఎస్టీ నుంచి ఒక మంత్రి లేడండి. దౌర్భాగ్యం ఏంటంటే ఒక ఎస్టీ నుంచి ఒక మంత్రి ఏమండి, ఎస్టీ అంటే లంబాడి నుంచి చెప్తున్నారు, ట్రైబల్. సీతక్క గారు ఉన్నారు, కానీ యాజ్ పర్ మన సీతక్క గారు ఏమంటున్నారంటే ఎస్టీలను కూడా డివిజన్ చేస్తూ అంటున్నారు, ఎస్టీలను కూడా డివిజన్ తీసుకొస్తూ అంటున్నారు. ఏం చేస్తున్నారంటే అండి, ఇక్కడ ఒక వాయిస్ ఒకళ్ళది, ఇన్స్ట్రుమెంట్ ఒకళ్ళు. సో షీ హాజ్ బీన్ అన్ ఇన్స్ట్రుమెంట్ దే, ద వాయిస్ అండ్ ఐడియాలజీ ఇస్ డిఫరెంట్. వేరే వాళ్ళ ఐడియాలజీని ఆమె ఫాలో అవుతున్నారు. ఒక ట్రైబల్గా ఉన్నటువంటి మహిళ, ఒక గిరిజన మహిళ, మాకు చాలా హ్యాపీ. ఆమెని చాలా రోల్ మోడల్గా అనుకుంటాను నేను. ఇప్పటికీ ఆమె షీ స్టిల్ స్టడింగ్ వెల్, మేము చాలా రోల్ మోడల్ అనుకుంటాను. కానీ ట్రైబల్స్ని డివైడ్ చేయాలి, ఎస్సీలను డివిజన్ చేసినట్టుగాను. లంబాడీలు జనాభా ఎక్కువ, ఆ రకంగా వచ్చినప్పుడు కోయా సంబంధించినటువంటి మహిళకి రాదు, ఇది మంత్రి పదవి రాదు. యాజ్ పర్ డివిజన్ చేస్తే లంబాడీలోకి ఫస్ట్ మంత్రి పదవి ఇచ్చిన తర్వాతనే కోయలకి ఇవ్వాలి. అది మర్చిపోయి నెక్స్ట్ ఎస్టీల రిజర్వేషన్ని, ఎస్టీల యొక్క రిజర్వేషన్లో మనం డివిజన్ తీసుకురావాలి, ఎస్సీని తీసుకొచ్చినట్టుగా. లంబాడీల నుంచి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి. మనకు డాక్టర్ వాళ్ళు రామచంద్ర నాయక్ గారు పూర్తి అర్హత ఉన్నటువంటి వ్యక్తి.
మన ఏరియా నుంచి ఆయన రిప్రజెంట్ చేయగలుగుతారు. ట్రైబల్స్లో ముఖ్యంగా లంబాడీస్ని రిప్రజెంట్ చేయడం. కోయల నుంచి ఇచ్చారు. కోయ పాపులేషన్ ఎంత అండి? మన పాపులేషన్ లంబాడీ పాపులేషన్ ఉంది. సో లంబాడీలను ఎస్సీలను ఓటు బ్యాంక్గా కాకుండా నిజంగా వాళ్ళని మనుషులుగా, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఆర్థిక రాజకీయ వ్యవస్థను మనం బలపరుస్తాము. అప్పుడే మన అంబేద్కర్ ఫోటోని అంబేద్కర్ నుంచి వాడదాం. నిజంగా మనం అంబేద్కర్ నుంచి ఏం నేర్చుకున్నామంటే ఇది అస్పృశ్యత నిర్మూలన. అస్పృశ్యత నిర్మూలన అనే పాయింట్ ఈవెన్ మన కాన్స్టిట్యూషన్లో ఎందుకు పెట్టారంటే ఇప్పుడు జరుగుతుంది. ఇంకా అస్పృశ్యత ఉందండి. 70-80 అవుతున్నా ఇంకా ఎక్కడ మారకుండా ఇల్లు ఎక్కడ పడితే అక్కడ మేము అది ఇస్తాము, ఇది ఇస్తాము. ఇవాళ గివింగ్ ఏ ఫిష్ రాదర్ దెన్ గివింగ్ ఏ ఫిషింగ్ రాడ్. వీ ఎక్స్పెక్ట్ దట్ ఇఫ్ ఏ ఫిషింగ్ రాడ్ ఇస్ ప్రొవైడెడ్ దెన్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఇప్పుడు SC/ST కార్పొరేషన్ ఎందుకు తీసేసినట్టు వీళ్ళు? అసలు ఇప్పుడు ఇంతకు ముందు మనకి ట్రైకార్ లోన్స్ అని ఉండేది ట్రైబల్స్ కి. మనకి ఇంకోటి ఏంటంటే మనకి మన ఐటీడీ ఉండేది. ఇట్లాంటి సంస్థలు డైవర్ట్ చేస్తుంది. డైవర్ట్ చేస్తున్నారండి. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని మ్యాండేటరీ చేశారు. ఎస్టీ నిధులు ఉండేవి, దాన్ని వేరే వాటిని మనము మళ్లించకూడదని ఉండేవి. కానీ అది కేవలం పెడతారండి, ఎస్టీల అభివృద్ధికి ఇంత ఫండ్, ఎస్సీల అభివృద్ధికి ఇంత ఫండ్ అని ఇస్తారు. కానీ ఫస్ట్ అసెంబ్లీలో అలొకేట్ చేసేటప్పుడే ఆ మాట వింటాను. తర్వాత మీరు చూసినట్లయితే ఆ ఫండ్ ఎక్కడా ఉండదు, ఎక్కడ ఫండ్ ఉండదు. దాన్ని వేరే వాటికి ఎవరో ఒక ఆఫీసెస్ మాత్రం ఉంటే ఆఫీసెస్ కి లక్షల జీతాలు ఇస్తారు. కానీ ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ ఎస్సీ వెల్ఫేర్ ఏం జరగట్లేదు అనేసి ప్రజానాడి. ఇది 100% కరెక్ట్ అండి. మీరు చెప్పింది 100% రైట్. ఎస్టీలకు విజ్ఞానవంతులు, మంచి మేధావులకు తెలియాల్సిన విషయం ఇది. వీఆర్ బీయింగ్ మిస్యూజ్డ్, వీఆర్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ అ ఓట్ బ్యాంక్. వీఆర్ ఆల్సో ద హ్యూమన్స్. మనము అది తెలుసుకొని బీఫిటింగ్ రిప్లై చేయగలిగితే మనమేనండి. మన లైఫ్ ఇట్స్ ఎ డెమోక్రటిక్. ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ ద డెమోక్రటిక్ నేషన్. మనము తెలుసుకోకుండా ప్రభుత్వాలు చేస్తున్న మోసపూరిత మాటలకు, వాగ్దానాలకు ఇంకా ముందుకెళ్ళిపోతూనే ఉన్నాం. ఓకే, ఇప్పుడు వైరాగ్ వచ్చేసరికి కేసీఆర్ గారు చెప్పిన ఒక మాట ఏంటంటే, ఇక్కడ కూర్చొని ఇక్కడ పోడు భూములకి నేను పట్టా ఇస్తా అని చెప్పాడు. మొన్న రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ అప్పుడు వచ్చినప్పుడు కూడా సేమ్ అదే హామీ ఇచ్చాడు. కానీ ఇప్పుడు వరకు అక్కడ పోడు భూములు పట్టా భూములు కాలేదు. ఇక్కడ ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇదే హామీ ఇచ్చాడు రామదాస్ నాయక్ గెలిపించడానికి. కానీ ఇప్పుడు రామదాస్ నాయక్ అక్కడ చేస్తున్నారు వైరాగ్. శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్స్కి ముందు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది అందరికి తెలిసిందే. ప్రజలు చెప్తారు ఒకసారి మోసం చేయగలుగుతారేమో కానీ మళ్ళా మోసం చేయలేరండి. వీళ్ళు చేసినటువంటి వాగ్దానాలు ప్రజల్లో మనసులో ఉన్నాయి, నమ్మారు. ఒకసారి మనం నమ్మడం అనేది తెలంగాణ ప్రజలకు ఉన్నది, తెలుగు ప్రజలకు ఉన్నది, నమ్మడం అనేది నమ్మారు. కానీ విశ్వాసఘాతకం అనేది చాలా తొందరగా అర్థమైపోయింది. ఎన్ని ఎకరాల ల్యాండ్కి మీరు పట్టాలు ఇచ్చారు పోడు భూములకి? ఎన్ని ఎకరాల భూమి ఉంది? పోడు భూములు చేసుకుంటున్న వాళ్ళ మీద దౌర్జన్యంగా అటవీ శాఖ వ్యక్తులను పంపించి అమాయక గిరిజనుల మీద, మహిళల మీద, పిల్లల మీద, వృద్ధుల మీద ఆకృత్యాలు చేశారు. ఏమని అంటే వాయిస్ లేదంటారు. వాళ్ళకి వాయిస్ లేదు. దట్ కుడ్ బి కర్బ్డ్ ఎనీహౌ. మరి రామదాస్ నాయక్ ఎందుకు ఇది అసెంబ్లీలో కోట్ చేయట్లేదు? మన ఖమ్మం జిల్లాలో వచ్చేసరికి ఒక వైరా ఒకటే ఉంది ప్రజెంట్. దీన్ని కూడా మన ట్రైబల్స్ గురించి ఎందుకు ఎస్టీ కోయార్ సంథింగ్ ఎక్స్వైజెడ్ ఎందుకు మాట్లాడట్లేదు? నేను మన మూలాలు మాట్లాడాలండి. ఏదో మనం సూపర్ఫిషియల్గా మాట్లాడడం నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను మూలాల గురించి మాట్లాడుతున్నాను. మూలాలు ఏంటంటే అండి, ఎవరు ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్య రాష్ట్రంలో మన తలరాత మార్చుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. మనం ఎలా చేస్తున్నాం? వీఆర్ అలోయింగ్ సమ్మన్ ఎల్స్ టు పించెస్. మనని ఇచ్చడానికి అవకాశం ఇస్తుంటే వాడు ఇచ్చుతున్నాడు. నమ్ముతున్నాం, మళ్ళీ నమ్ముతున్నాం. ఇప్పుడైనా సరే భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ టైం గెలిపించండి. ప్రజలు ఒకవేళ రేపు పొద్దున అధిష్టానం ఒకవేళ క్వశ్చన్ మీకు వైరాలో ఛాన్స్ ఇస్తే మీరు ఎట్లా రిఫార్మ్ చేస్తారు? ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే నాకు బేస్ లెవెల్ నుంచి చేయించాలని ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్ని బేస్ చేయాలంటుంది. ఎడ్యుకేషన్ని చేంజ్ చేయాలనిపిస్తుంది. ఎడ్యుకేట్ చేయాల్సిన ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. హెల్త్ సెక్టార్ని టచ్ చేయాలనుంటుంది. హెల్త్ సెక్టార్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది, ఇండస్ట్రియల్ గ్రోత్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, వాటర్ ఇరిగేషన్ సప్లై ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇవ్వాలి పూర్తిగా. మనము వైరాని కాదండి, ఖమ్మం జిల్లా ఈజ్ మోర్ పొటెన్షియల్ టు గ్రో. ఇక్కడ వాటర్ ఉంది, ట్రేడ్కి ఛాన్స్ ఉంది, రెండు రాష్ట్రాల మధ్య ఉంది, ట్రేడ్కి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫ్రాను ఖచ్చితమైనట్టుగా మన అవకాశం కల్పిస్తున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయవచ్చు. సో నాకు ఆలోచన ఉంది, ఇన్ కేస్ పబ్లిక్కి కొంచెం అర్థమై కాంగ్రెస్ యొక్క మోసపూరిత మాటలకు, బీఆర్ఎస్ గతంలో జరిగినటువంటి మాటలకు మళ్ళీ పడకుండా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు కొంచెం తెలుసుకున్నాయి, మోడీ గారి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో, భారతీయ జనతా పార్టీ దేశభక్తుల పార్టీ, నేషన్ ఫస్ట్ అనుకునేది వాళ్ళు. సో మేమందరం డెడికేట్ అయ్యామండి, మేమందరం ఈరోజు పార్టీ కోసం కాకుండా దేశం కోసం తర్వాతే పార్టీ పనిచేస్తున్న వాళ్ళు, దేశం కోసం అవకాశం కల్పిస్తే మా వాయిస్ని ఎవరు కప్ చేయలేరండి. కాంగ్రెస్ పార్టీలో మాట్లాడాలంటే, వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడాలంటే అవకాశం లేదండి, ఎమ్మెల్యేలకి వాళ్ళకి రాసిస్తేనే మాట్లాడాలి వాళ్ళు. మనకు అట్లాంటి అవకాశం లేదండి. ఖచ్చితంగా ప్రజల వాయిస్ అవుతాము, విల్ బికమ్ ద వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్. ఎవరికైతే వాయిస్ లేదో వాళ్ళకి మనం వాయిస్ అవుతాము. తెలంగాణలో ద బెస్ట్ కాన్స్టిట్యూన్సీగా డెవలప్ చేసుకోవడానికి, పోరాటం చేయడానికి రీడెడికేట్ అయి ఉన్నాము. ఇఫ్ గివెన్ ద ఛాన్స్ దెన్ డెఫినెట్లీ విల్ ప్రూవ్ ఇట్. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇక్కడ ఒకవేళ మళ్ళీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలోకి, ఇలా కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గి బీజేపీలోకి వస్తే ఇక్కడ ఎలా ఉండబోతుంది? బీజేపీలో వచ్చిన యాక్చువల్లీ బీజేపీ స్ట్రాంగ్ అవుతుందండి. పబ్లిక్కి ఒక అవగాహన వచ్చేసింది భారతీయ జనతా పార్టీ మీద. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక గోడ మీద పిల్లిలా కూర్చొని ఉంటారు, ఎటు బలం ఉంటే అటు ఐ కెన్ స్ట్రాంగ్లీ సే దట్. అంతకుముందు కూడా ఫస్ట్ భారతీయ జనతా పార్టీలో వస్తున్నానే ప్రచారం బాగా జరిగింది. ఆ తర్వాత ఆయన అన్ని బేరు చేసుకున్నారు. ఆ బేరు చేసుకొని తన వ్యాపారాల నిమిత్తము, తన అవసరాల నిమిత్తము కాంగ్రెస్లో వెళ్ళిపోయారు. ఆయన లాంటి వ్యక్తుల్ని నిజంగా చెప్పాలంటే వ్యాపారవేత్తలు అంటే వాడు, దే ఆర్ నాట్ ద పొలిటికల్ లీడర్స్ యాక్చువల్లీ. ప్రజాసేవకులు కాదు వాళ్ళు వ్యాపారవేత్తలు. వ్యాపారవేత్తలు నమ్మడం ప్రజల దురదృష్టం, నమ్మారు. వాళ్ళ వల్ల ఒరిగేది ఏమి ఉండదండి. ఖమ్మంలో వస్తే భారతీయ జనతా పార్టీకి ఆయన వస్తేనే ఏదో ఉంటుంది కానీ, అతను రాకపోయినా భారతీయ జనతా పార్టీ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈసారి ఆయన కాంగ్రెస్లో నుంచి పోటీ చేస్తారు, నెక్స్ట్ టైం చేస్తారు. నేను అనుకుంటున్నా ఓడిపోతారు. హిల్ బి ద ఫస్ట్ వన్ హూ గెట్ డిఫీటెడ్. ఆయన ఫస్ట్ మొట్టమొదటి వ్యక్తి ఉంటారు ఖమ్మం నుంచి ఓడిపోయే వ్యక్తులు. అంత వ్యతిరేకత చాలా తక్కువ టైంలో తెచ్చుకున్నారు ఆయన. అంతకుముందు నా చరిష్మా లేదండి, అంతకుముందు వేరే ఉండే ఆయనకి. నేను కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాడు. కానీ తర్వాత ఆయన పాలిటిక్స్ని డబ్బుతో ఎలా తీసుకెళ్ళాడు, ఆయన ఒక ముసుగులో ప్రజలకి ఎట్లా దగ్గరయ్యాడు, ఎలా ట్రైబల్స్కి దగ్గరయ్యాడు, ఎలా బలహీన వర్గాలకు అన్నా అని అనిపించుకున్నారు. ఇప్పుడు ఆయన కండిషన్ ఏంటంటే ఇప్పుడు ఆయన ట్రూ మాస్క్ ఓపెన్ అయింది. అలాంటి వాళ్ళు ఖమ్మం జిల్లాకు అవసరం లేదండి. వీళ్ళ వల్ల రాజకీయ వ్యవస్థ కంప్లీట్గా చేంజ్ అయింది, చాలా కమర్షియల్ అయింది పాలిటిక్స్. తమిళనాడు చూడండి, పెద్ద బిజినెస్ మ్యాన్ పాలిటిక్స్లో లేరండి, వాళ్ళు సపోర్ట్ చేస్తారు తప్ప. ఇక్కడ మన దగ్గర తెలంగాణలో బిజినెస్ మ్యాన్ అందరూ పాలిటిక్స్ రావడం జరుగుతుంది. వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు, కమర్షియలైజ్ చేస్తున్నారు పాలిటిక్స్ని. మామూలు వ్యక్తులకి రాజకీయాలు అందకుండా అయిపోతుంది. నిజంగా చెప్పాలంటే డబ్బు రాజకీయాలు అయిపోయినాయి. సో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు మన రాష్ట్ర రాజకీయాలు చాలా డేంజర్ అండి. అంటే పీపుల్ అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నాను నేనంటే, ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో పొంగిరెడ్డి గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. 10 yearsలో కంప్లీట్గా అర్థమైపోయింది. 500 రూపాయలకు 2000 చేసింది వీళ్ళే. సో ఇలాంటి వాళ్ళని మనం రాజకీయ నాయకులు అంటామా, వ్యాపారవేత్తలు అంటామా? వ్యాపారవేత్తలు ప్రజాసేవలు ఉంటారా? వాళ్ళ వ్యాపార సంబంధించినటువంటి అంశాలను ఏం చేసుకుంటారు వాళ్ళు. సో ఈ విషయాన్ని మనం కొంచెం అర్థం చేసుకుంటే నిజంగా సేవ చేయాలనుకున్న వాళ్ళు వస్తారు. ఎవరైనా నేనని కాదు, ఎవరైనా చాలామంది ఉన్నారు, వాళ్ళకి అవకాశం కల్పించండి.